దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని గురించి గత కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. మొట్టమొదటి సర్వాంగ కవచం ఏమిటి? దేవుడిచ్చేది సత్యమనే దట్టి, రెండవది నీతి అను మైమర్పు, మూడవది మీ పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసు దోడి, నాలుగవది విశ్వాసం అనే డాలు, ఐదవది వాక్యం అనే ఆత్మ ఖడ్గము. ఆ విషయాన్ని గత వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ వారంలో కూడా 6వ అధ్యాయంలోని మరొక అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. చాలు. మరియు రక్షణను శిరస్త్రాణమును, ఆ విషయాన్ని మనము ఈ ఒక మధ్యకాల కాల సమయంలో మనము ధ్యానం చేస్తున్నాం. రక్షణను శిరస్త్రాణము. మొట్టమొదటిగా మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాలు, ఈ 5 కవచాల గురించి, 5 సర్వాంగ కవచాల గురించి గత వారంలో కొన్ని వారాలు నేర్చుకున్నాం. ఈ వారంలో మొట్టమొదటిగా ప్రాధాన్యతమైనది, అన్నిటికంటే ప్రాధాన్యతమైందంటే రక్షణను శిరస్త్రాణము. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ ఉన్నా, అంటే అన్నీ ఉన్నా ఒకటి లేకపోతే అది మనకు చాలా లోపంగా ఉంటుంది. పెళ్ళిలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నా పెళ్లి కొడుకు లేకపోతే ఏం జరిగిద్ది? పెళ్ళి జరగదు, అంతే కదా. అలాగే అన్నీ ఉన్నా మనకి దేవుడి రక్షణ మనం పొందుకోకపోతే, రక్షణ అనుభవంలోకి మనకు రాకపోతే అది చాలా వృధాగా ఉంటుంది. నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత ప్రార్థన చేసినా, లేకపోతే పాటలు పాడినా దేవుడిచ్చే రక్షణ అనుభవాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. రక్షణ వస్త్రం అన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే రక్షణ వస్త్రం ధరించుకుంటామో దేవుడు మనం చూసి సంతోషిస్తాడు. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే మన శిరస్సుకు ఏం పెడుతున్నాం? హెల్మెట్ పెడుతున్నాం. మన శిరస్సు ఉంది కదా, ఆ శిరస్సు తలకి ఏం చేస్తున్నామంటే హెల్మెట్ పెట్టుకుంటున్నాం. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటున్నాం? మనకు దెబ్బలు తగలకుండా ఉండటానికి, అలాగే మన నోరు కానీ, మన దవడలు కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ, మన నేత్రాలు కానీ అన్నీ కూడా మనము భద్రంగా కాపాడుకోవటానికి ఏం చేస్తున్నాం? హెల్మెట్ అనేది ధరిస్తున్నాం. హెల్మెట్ అనేది ఒక శిరస్సుకి మనము తలకి పెట్టుకుంటాం. ఎందుకంటే వీటన్నిటి నుండి కాపాడబడటానికి, దెబ్బల నుంచి, అలాగే ఏదైనా శత్రువు యొక్క దాడి నుంచి మనల్ని కాపాడబడుకోవటానికి హెల్మెట్ అనేది ధరిస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకుంటే ఒక ఆత్మ సంబంధమైన రక్షణ అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఆత్మ సంబంధమైన రక్షణని మనము శిరస్త్రాణముగా ధరించుకోవాలి. హెల్మెట్ ఎలా తలకి ధరించుకుంటామో మనం కూడా రక్షణ అనే మన ఆత్మ సంబంధమైన రక్షణని మనం ధరించుకునే బిడ్డలుగా ముందుకెళ్ళాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రక్షణ వస్త్రం కలిగి ఉంటే అన్ని ప్యాకేజీలు అన్నీ దాంట్లోనే ఉంటాయంట. ప్యాకేజీలు అన్నీ ఉంటాయి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అలా ఉంటాయి కదా. ఆరోగ్యం ఉంటుంది, భద్రత ఉంటుంది, అలాగే ఉద్యోగం ఉంటుంది, అపవాది నుంచి రక్షించబడతాం, పరలోక రాజ్యంలో వారసత్తులుగా చేయబడతాం. ఒక రక్షణ అనే ఒక దానిలో మనం ఉంటే అన్ని ప్యాకేజీలు దానిలో ఉన్నాయి. నీకు ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా నువ్వు అది బయట దొరికేది కాదు రక్షణ. నువ్వు బయట సంపాదించుకునేది కాదు రక్షణ. కొనుక్కుంటే వచ్చేది కాదు రక్షణ. అంటే కొట్లోకి వెళ్ళి అయ్యా నాకు రక్షణ ఇవ్వు అంటే వారు ఇస్తారా? వారెవరు? ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఇవ్వలేరు, లేకపోతేనేమో అధికారులు ఎవరెవరు, కనీసము ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి ఎవరు కూడా ఆ రక్షణ అనేది మీకు ఇవ్వలేరు. ఎవరు రక్షణ ఇస్తారు మనకి? అసలు రక్షణ అంటే ఏమిటి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనగా ఏమిటి అని మనం చూస్తే పాపము నుండి విముక్తి కలిగి ఉంచటమే రక్షణ. మనం బైబిల్ గ్రంథంలో నుంచి అనేక విషయాలు రక్షణ గురించి మనం నేర్చుకుంటే పాపము నుండి విముక్తి కలిగించబడాలి. నేను రక్షణ అనగా మొట్టమొదటిగా అంటే పాపము నుండి విముక్తి కలిగి ఉంచుంటే అదే రక్షణ. ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసిన పరలోక రాజ్యంలో చేరాలంటే, ఆ మోక్ష మార్గంలో చేరాలంటే నీవు రక్షణ అనుభవంలోకి రావాలి. రక్షణ అంటే చీకటిలో నుండి వెలుగులోకి నడిపించబడటం, అపవాదు నుంచి మనం విడిపించబడటం, పాపము నుండి పరిశుద్ధులోకి రావటం, మారు మనసు కలిగి ఉండటం, పాప క్షమాపణ కలిగి ఉంటాం. ఇవన్నీ కూడా మనం చూస్తుంటే రక్షణ అంటారు. రక్షణ అంటే ఏమిటంటే మనం ఏమాత్రం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగి
ఆ పాప క్షమాపణ పొందుకొని మారు మనసు కలిగి రక్షణ బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి మనం దేవుని క్రియలను మనం ఎరిగితే దేవుని యొక్క విధానంలో నడిస్తే ఆ పరలోక రాజ్యంలోకి తీసుకువెళ్తాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అదే రక్షణ. కొంతమంది అంటారు, నువ్వు రక్షణలో దిగావా? దిగటం అంటే ఇదేమో గొయ్యి కాదు, లేకపోతే దిగటం అంటే ఏదైనా లోతన బావి కాదు. కానీ రక్షణ అంటే పాపము నుండి విముక్తి పడటం, విముక్తి కలిగి ఉండటం, పాప శాపము నుండి విడిపించే దేవుని దగ్గర రావటం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పిన విషయాల్ని యేసుక్రీస్తు ప్రభు వారు మన అందరికి ఏదైతే బోధించాడో ఆ బోధించిన ప్రకారం మనము నడవటం, అదే రక్షణ. అసలు ఆ రక్షకుడు ఎవరు? ఆ రక్షకుడు ఎవరు? ఆ రక్షకుడుగా ఉన్న ఆయన మనకి ఏమి ఇస్తాడు? ఎలాంటి వాడు? మనం రక్షణ అంటే ఏందో చూసాం. ఇప్పుడు రక్షకుడు ఎవరంటే బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడ్ల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రత నుండి రక్షించబడతాం. రక్షకుడు ఎవరంటే ఆయన ద్వారా ఉగ్రత నుండి మనము రక్షించబడే బిడ్డలుగా ఉంటాం. మొట్టమొదటిగా. రెండోదిగా జ్ఞాపకం చేసుకుంటే కీర్తన గ్రంథంలో నుంచే 3వ అధ్యాయము, కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. ఎవరు ఆ రక్షకుడు? ఎవరు మనం విడిపిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక. కాబట్టి రక్షణ ఎవరిది? యెహోవాది. రక్షించేది ఎవరు? దేవుడే. ఆ రక్షణ ఎవరికి కలుగుతుంది? రక్షణ ఎవరైతే కోరుకుంటారో వారికి మాత్రమే యెహోవా రక్షణ కలుగజేయును. 12వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. రక్షణ కోరుకున్న వారికి నేను వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగచేయుదునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తున్నాడంటే దేవుడే సెలవిస్తున్నాడు. ఎవరికి? రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కలుగచేయుదును అని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి రక్షణ ఇచ్చేది దేవుడే. అలాగే 2వ తీమోతేయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ తీమోతేయుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. కాబట్టి ఇక్కడ రక్షణ పొందవలని ఎవరినందు? క్రీస్తు యేసునందు రక్షణ పొందవలని నేను కోరుకొనుచున్నాను. కాబట్టి రక్షణ ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభువారు. దేవుడే మన రక్షకుడు. దేవుడే మనల్ని అందరూ కూడా ఉగ్రత నుండి రక్షించేది. ఆ రక్షకుడిని నీవు కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఆ రక్షణ మనకి ఎలా వస్తుందంటే, ఆ రక్షణ ఎలా వస్తుంది? నువ్వేదో దాన ధర్మాలు చేసినంత మాత్రం నీకు రక్షణ రాదు. గోదానము, భూదానము, అన్నదానం, వస్త్రదానం చేసినంత మాత్రాన నీకు రక్షణ రాదు. నీవు డబ్బులు ఇస్తే కొనుక్కుంటే అది రక్షణ రాదు. ఆ రక్షణ ఎలా మనకి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృప ద్వారా మాత్రమే మనము రక్షించబడి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 వచనాలు, అలాగే 8 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎలా వచ్చిందంట? దేవుని కృప వలన మాత్రమే
మనకు రక్షణ వస్తుంది. అలాగే 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి దేవుడు మన ఉచితంగా మనకు అనుగ్రహిస్తున్నాడు రక్షణ. దేవుడు కృప ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. దేవుని యందు విశ్వాసం ద్వారా మన రక్షణలోకి వస్తాం. కాబట్టి నీవు నేను కూడా ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కలిగిన వారుగా ఉండాలి. ఆ రక్షణ వస్త్రాన్ని ధరించుకునే బిడ్డలుగా నీవు నేను ఉండాలి. బైబిల్ అందులో నుంచి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా విషయాల్లో ఆ దేవుని ఆధ్యాత్మికంగా మనము సైనికులుగా మన మనస్సుల్ని పాపం నుండి విముక్తి పొంది దేవుని రక్తం వల్ల మనము క్షమాపణ పొందినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ క్షమాపణ ఇచ్చేది ఎవరు? ఆ పాపం నుండి విడిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ దేవుని వచనం. కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, ఆయన రక్తం వల్ల మనకి విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనకు విమోచన, అలాగే మన అపరాధములకి క్షమాపణ దొరుకుతుంది. మన పాపం నుంచి విడిపించేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. అలాగే మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే మన రక్షకుడు ఎవరు అంటే 18వ దావీదు కీర్తన 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు అంటాడు. అక్కడ చూద్దాం 18వ దావీదు కీర్తన 2, 3 వచనాలు. యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించుచున్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవా. చాలు జ్ఞాపకం చేసుకుంటే ఇంకా 17వ వచనం కూడా చదువుదాం. 17వ వచనం, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. అలాగే ఇర్మియా గ్రంథంలో ఇంకా 27వ దావీదు కీర్తన నుంచి మనం చూసుకొని మనం ముందుకెళ్దాం. 27వ దావీదు కీర్తన, యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షకుడై ఉన్నాడు. కాబట్టి నేను ఎవరికి భయపడను. దీనన్నీ మూలం జ్ఞాపకం చేసుకుంటే మనకి రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రక్షకుడిని మనం కలిగిన బిడ్డలుగా ఉండాలి. రక్షణ అనేది ఎవరు ఇస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు వచ్చి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిస్మ అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ రక్షణ అనేది నీకు వస్తుంది. రక్షణ అంటే కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇంకా బైబిల్ నుంచి అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మన రక్షణకి ఆధారం ఎవరంటే దేవుడే. మనకు ఇశ్రాయేలుకు రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. 62వ దావీదు కీర్తన 7వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షకుడు ఆ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, బాధ నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం జ్ఞాపకం చేసుకున్నంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇదిగో కన్యక గర్భవతి అయి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను, గమనించండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. యేసు అనగా కింద పుట్టినట్లు రక్షకుడు. ఎవరు రక్షకుడు? నాయకుల, అధికారుల, లేకపోతే ఉద్యోగస్తుల, ప్రముఖుల, ప్రభుత్వం వారా కాదు అంటే వారు ఎవరో కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే రక్షకుడు. వారందరూ ఇవ్వగలిగింది, యేసు మాత్రం ఇవ్వగలిగింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు పాప క్షమాపణ ఇవ్వగలడు. వీరు ఇస్తారంటే ఎవరు కూడా
పాప క్షమాపణ ఇచ్చేవారు ఎవరు లేరు. అందుకే రక్షకుడిని కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ రక్షకుడిని మనము పాప క్షమాపణ మారు మనసు పొంది రక్షానుభవంలోకి రావాలి. కానీ ఇది బలవంతంగా ఇచ్చేది కాదు, అలాగే ఉద్యోగం డబ్బులు పట్టే కొనేది కాదు, లేకపోతే రికమెండేషన్ చేస్తే వచ్చేది. కానీ ఎవరికి వారే రక్షణలోకి రావాలి. ఎలా రక్షణలోకి వస్తాం, మనం ఎలా రక్షణ అనుభవంలో కలిగి ఉంటాం? బైబిల్ అందులో నుంచి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. నువ్వు ఎలా రక్షించబడతావు అంటే, మొట్టమొదటిగా చేయవలసిందండి యేసు ప్రభు అని నోటితో నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీవు హృదయందు విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవాలి, మన హృదయంలో విశ్వసించాలి. ఎప్పుడైతే అలా చేస్తావో నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. కాబట్టి నువ్వు రక్షణలోకి రావాలి. మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే, నీ నోటితో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. అలాగే హృదయమందు దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడు రక్షించబడతావు. ఇంకా బైబిల్ మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము 9వ వచనాలు, 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 9వ వచనం చూద్దాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మొట్టమొదటిగా ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి, హృదయం విశ్వసించాలి. రెండోదిగా ఏం చేయాలి? మన పాపం మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. ఒప్పుకోవాలి, వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సమస్త దుర్నీతిని కూడా మనల్ని పవిత్రులుగా చేసే యేసుక్రీస్తు ప్రభు వారిని దగ్గర నీ పాపాలని నీవు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. బైబిల్ గ్రంథంలోంచి జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో, తన అతిక్రమను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందుకుంటాం. దేవుని కనికరం ఎలా వస్తుందంటే, నీ పాపాలను నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన కప్పుకుంటే ఏం జరుగుతుంది? రోజు రోజుకయ్యి పెరిగిపోతాయి. డబ్బులు అయితే మనం దాచిపెట్టుకుంటూ పోవచ్చు, మన పాపాలను అలా దాచిపెట్టుకుంటూ వెళ్తే పేరుపోతాయి. వాటి వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. కాబట్టి నీకు లాభమైంది ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు రక్షానుభవంలోకి నువ్వు వస్తావు. నీ పాపాలను క్షమించడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణ మనకి ఎలా వస్తుందంటే, మొట్టమొదటిగా నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లో ఉండి ఆయన లేపిన నువ్వు హృదయంతో విశ్వసించాలి. రెండవదిగా నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. కాబట్టి ఆ విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా కలుగుతాయి. అదే రక్షణలోకి రావటం, రక్షణ వస్త్రాన్ని ధరించుకోవటం, రక్షణ శిరస్త్రామాన్ని ధరించుకోవటం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతుందంటే చూద్దాం. 1వ అధ్యాయం 2వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. 3వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకి అనుగ్రహించును. దేవుని రక్షానుభవంలోకి వచ్చిన వారు, దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎలా ఉంటారంటే దేవుని కృపను పొందుకుంటారు. కృప అంటే అర్హత లేని వారికి అర్హత కలిగించటమే దేవుని కృప. ఎక్కడో పెంట కుప్పల నుంచి దేవుడు లేవనెత్తి దేవుడు దరిద్రులను తన రక్షణతో
అలంకరించును. కీర్తన గ్రంథంలో 149వ దావీదు కీర్తనలో మనం అన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుని కృప, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు దొరుకుతాయి అంటే నువ్వు మొట్టమొదటగా ఆ రక్షణను శిరస్త్రాణమును ధరించుకోవాలి. అంటే రక్షణ వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు దేవుని కృప వస్తుంది, దేవుని సమాధానం వస్తుంది, దేవుని ఆశీర్వాదాలు కూడా మనకి మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అనుభవంలోకి నీవు రావాలి. ఈ అనుభవంలోకి ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించబడతావు. ఇది కాకుండా ఏ అనుభవంలో ఉన్నా నీకు రక్షణ అనుభవంలోకి వచ్చి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని రక్షకుడుగా నువ్వు కలిగిన వాడుగా ఉండాలి. మొట్టమొదటిగా మనము ఈ రక్షణ ఎలా వస్తుంది అంటే ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారిని అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని అక్కడ పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు వచ్చి వారి దగ్గరకు వచ్చి ఎవరి దగ్గరికి పౌలు శీల చెరసాలలో అన్నప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకున్నప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయి తలుపులన్నీ కూడా తెరవబడినప్పుడు వారందరూ కూడా అక్కడ బంధకాలు విడిచిపోయినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేస్తారంటే ఇంకేముంది ఆ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు వారిని చూస్తూ గమనిస్తూ ఉంటారు అక్కడ ఖైదీలందరూ కూడా. వెంటనే సరసా నాయకుడు వచ్చి ఏం చేస్తాడు, అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేముంది తలుపులని తెలుసుకునే కదా ఆ సరసాల యొక్క ఉన్న వాళ్ళందరూ కూడా ఖైదీలను కూడా పారిపోయి ఉంటారని ఒక కత్తి తీసుకొని తనతోనే చంపుకొని పోతాడు. చంపుకొని పోయినప్పుడు అక్కడ ఒక దీపం తీసుకొచ్చి ఆ వెలుతురు వెలిగించి చూసినప్పుడు ఆ పౌలులు శీలలు అక్కడే ఉంటారు, కదమా ఖైదీలందరూ కూడా అక్కడే ఉంటారు. ఉన్న తర్వాత ఈ అంతా కూడా మంచి ఆశ్చర్యం జరిగింది. అసలు ఇంత తలుపులు తెరుచుకున్నా జైల్లో ఉన్నారు, ఏం చేస్తారండి అవకాశం దొరికితే ఏం చేస్తారు, పారిపోవాలని చూస్తారు. దొంగ ఏం చేస్తాడు, అవకాశం ఉంటే ఎప్పుడు లగెత్తుదామా పరిగెత్తుదామా అని వస్తాడు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, తలుపులన్నీ కూడా తెరవబడ్డాయి, ఏమి లేవు, అడ్డంగా లేదు. రాత్రిపూట అందరూ కూడా ఖైదీలే ఉంది, ఖైదీలు ఎవరికి వారే నేను ముందే పరిగెత్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఎవరూ పరిగెత్తలేదు. కానీ అక్కడ కొన్ని అద్భుతం జరిగింది. ఏం జరుగుతుంది, అపోస్తల కార్యగ్రంథములు 16వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని ఎవరు అడిగింది, చెరసాల నాయకుడు, చెరసాల అధిపతి. ఆ ఖైదీల అందరి మీద కూడా పెద్దవాడు ఆయన ఏం చెబుతున్నాడంటే అయలారా రక్షణ పొందుకు నేనేమి చేయవలన అని. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఆ రాత్రి ఆ గడిలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని వారందరూ బాప్తిస్మము పొందిరి. కారణము దేవుని వాక్యము వారు విన్నారు. అయలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి, మీరు కూడా అడగవచ్చు. అయలారా రక్షణ పొందాలని నేనేం చేయాలంటే ఎక్కడికో వెళ్ళవసరం లేదు, ఎక్కడికెక్కడో పోయే అవసరం లేదు, ఏదో చేయవసరం లేదు. కానీ దేవుణ్ణి నీ హృదయంలో కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని ఒప్పుకోవాలి. మృతుల్లో నుండి దేవుడు ఆయన లేపాడని నువ్వు విశ్వసించాలి. యేసు ప్రభువారు నా పాపాన్ని క్షమిస్తాడని నువ్వు నోటితో ఒప్పుకొని నీ పాపాన్ని నువ్వు క్షమాపణ అడగాలి. అప్పుడు నువ్వు రక్షణ వస్తావు. ఏమీ వెల చెల్లించిన అవసరం లేదు. ఉచితంగా దేవుని మహాకృప ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ వస్త్రాన్ని నువ్వు ప్రతి వారు కూడా మనము ధరించుకోవాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఈయనంట ఇంటికి తీసుకెళ్ళి ఏం చేశాడు, ఎవరైతే దెబ్బలు కొట్టాడో, ఎవరైతే వారిని హింసించాడో సరసాల నాయకుడు, వారి గాయాలను కడిగారు. ఎవరి గాయాలని, పౌలులు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆనందము.
ఎప్పుడు ఆనందం వస్తుంది, ఎప్పుడు సంతోషం వస్తుంది అంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన కలిగి ఉన్నాడో, శిరసాల నాయకుడు యేసు ప్రభు వారిని ఎప్పుడైతే నా హృదయంలోకి చేర్చుకున్నాడో, అతను మాత్రమే కాదు కానీ అతని ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందారు. మరి మన అందరం బాప్తిస్మం పొందుతున్నామా? మన ఇంట్లో ఎంతమంది బాప్తిస్మం పొందారు, ఎంతమంది బాప్తిస్మం పొందలేరు? నువ్వు ఒక్కడివే పరలోక రాజ్యం పోతే సరిపోతుందా? కదవ వాళ్ళందరూ నరకానికి పోతే సరిపోయిద్దా? కాదు కాదు, అందరూ నరకం నుంచి తప్పించబడాలి, ఆ పరలోక రాజ్యంలో రావాలి. ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? రక్షణ అనే వస్త్రము ధరించుకోవాలి, ఆ ప్యాకేజీలోకి రావాలి. రక్షణ అనే ప్యాకేజీలోకి వచ్చితే నీకు రోగం పోతుంది, నీకు అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఉండే వాటిని విడిపించబడతావు, అలాగే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు తొలగిపోతాయి, అలాగే నువ్వు ఆ నరకం నుంచి తప్పించబడతావు, అపవాదం నుంచి విడిపించబడతావు. ఆ పరలోక రాజ్యములో దేవునితో కూడా సదాకాలం దేవుడితో కూడా ఉంటావు. ఆ రక్షణ అనుభవం నీకుందా? రక్షణ వస్త్రం ధరించుకుంటున్నావా? ఇంకా లేని వారు ఈ యొక్క సమయంలో అయినా సరే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే మిక్కిలి రక్షణ దినము. బైబిల్ గ్రంథం నుంచి అపోస్తల కార్య గ్రంథములు లేతనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఏదైనా ఆధారంగా బైబిల్ ఆధారంగానే మీకు మాట్లాడుతున్నామండి, నా సొంత మాటలు కాదు కానీ బైబిల్ ఆధారంగానే మీకు ఆ వాక్యాన్ని చూపిస్తాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదిగో ఇదే రక్షణ దినము. రేపు చూసుకుందామలే, రేపు మాట్లాడుకుందామలే, రేపు తీసుకుందామలే, రేపు బాప్తిస్మం తీసుకుందామలే, రేపు దేవుని దగ్గరికి వెళ్తామలే, మన దేవుడే కదా, మన ఇష్టం కదా అని నీ యొక్క బలాన్ని బట్టి, లేకపోతే నీ ఐశ్వర్యం బట్టి, నీ ఘనతను బట్టి నువ్వు విర్రవీగినట్లయితే నీకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే దేవుని వాక్యం తెలుస్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ అనుకూల సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోతే అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఏముండయో తెలియదు, ఎక్కడ ఏ సామాన్ ఎక్కడ ఉందో తెలియదు. కాబట్టి దీపం ఉన్నప్పుడే, నీ గొంతులో దేవుని ఆత్మ ఉన్నప్పుడే ఆత్మని గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆత్మకి భద్రత కావాలి. ఆ భద్రత ఎవరు వస్తారంటే రక్షకుడు మాత్రమే ఇవ్వగలడు. మరి ఏ నామమున రక్షణ తీసుకోవాలి, ఏ నామమున మనం బాప్తిస్మం తీసుకోవాలంటే బైబిల్ గ్రంథం నుంచి అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తల కార్య గ్రంథములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవాలి. ఏ నామమున? యేసు నామం మాత్రమే రక్షణ పొందాలి. యేసుక్రీస్తు ప్రభువారి నామాన్ని ధరించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగిన వారుగా ఉండాలి. ఈ నామం మాత్రమే రక్షణ, కానీ మరి ఏ నామమున మనకి రక్షణ కలగదు. అపోస్తల కార్య గ్రంథంలో 4వ అధ్యాయము 12వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనకు రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమును కూడా రక్షణ పొందలేము. ఏ నామము రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని నువ్వు కలిగిన వారు ఉన్నప్పుడే రక్షణలోకి వస్తావు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి శిష్యులతో చెప్పాడు, ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అది దేవుని ఆజ్ఞ ప్రకారమే ఇప్పుడు దైవ సేవకులు కానీ అనేక మంది కానీ దేవుని వాక్యానుసారంగా వారు బయటికి సువార్త చెబుతున్నారు, కానీ వారి ఇష్టానుసారం కాదు, దేవుడికి చెప్పిన మాటలు మాత్రమే చేస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎలా ఉంటారు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆ శిక్ష ఏంటంటే నరకములోకి వెళతారు. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అగ్నిలో మండిపోతావు. కాబట్టి మండిపోకుండా
ఆ మండే అగ్నిగుండంలో ఉండకుండా నీ ఆత్మను నువ్వు రక్షణలోకి వచ్చి దేవుని రాజ్యంలో ఉండాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పదంటే నమ్మి బాప్తిసం అనుభవంలోకి రావాలి.